భవిష్యత్తును నిర్మించుడే కాదు, ఆ భవిష్యత్తుకు పునాది వేసిన మహానుభావులను గౌరవించుకోవడంలోనే ఒక జాతి గొప్పదనం దాగుంటది. 1966లో మౌంట్ బ్లాంక్ విమాన ప్రమాదంలో మనం డాక్టర్ హోమీ జహంగీర్ బాబాను కోల్పోయినాం. ఆ విషాద జ్ఞాపకాన్ని, బాబా గారి త్యాగాన్ని స్మరిస్తూ 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫ్రాన్స్లో ఒక ప్రత్యేక స్మారక చిహ్నాన్ని ప్రారంభించింది. శక్తి ప్రపంచాన్ని నడిపించే ఇంధనం. ఏ దేశమైనా అగ్రరాజ్యంగా ఎదగాలంటే ఆ దేశానికి ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ అనేది చాలా చాలా అవసరం. భారతదేశం లాంటి భారీ జనాభా ఉన్న దేశానికి బొగ్గు కానీ గ్యాస్ కానీ ఎల్లకాలం అండగా ఉండడం చాలా కష్టం. అందుకే 7 దశాబ్దాల క్రితమే ఒక గొప్ప దార్శనికుడు, అదే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు రూపొందించిన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నేడు కల్పక్కంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడంతో ఆ కలలోని 2వ అంకం విజయవంతంగా ప్రారంభమైంది. దీని గురించి మోదీ గారు ట్వీట్ చేశారు.